నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పోరుబాట సక్సెస్ఫుల్గా సాగిందని చెప్పేసి వైసీపీ మాట్లాడుతోంది. ఏపీలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు అంశాలపైన వైసీపీ నిన్న పోరుబాట నిర్వహించింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలను కావచ్చు, అలాగే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించిన అమలుపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో వైసీపీ పోరుబాట నిర్వహించింది. దీన్ని కొన్ని ఆంక్షల కూటమి ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చింది. ఇక మరోవైపు వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులపైన, వైసీపీ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అరెస్టులపైన కూడా హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. మీరు పెడుతున్నటువంటి కేసులకు వాటికి అప్లై అయ్యేటువంటి సెక్షన్లో ఎలాంటి సంబంధం లేకుండా పెడుతున్నారంటే కూడా కొంత సీరియస్ అవుతుంది. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు వినట్లేదంటూ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అలాగే పోసాన్ని నిన్న కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కానీ బెయిల్ రాకపోతే ఆత్మహత్యమే శరణ్యం అంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి, అలాగే ఈ కామెంట్స్కి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు అలాగే వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఓకే. ఏంటి నిన్న పోరుబాట సక్సెస్ అయ్యిందా, లేకపోతే మీరేమో బకాయిలు పెట్టెళ్ళారు, అప్పులు చేసి వెళ్ళిపోయారు, రాష్ట్రాన్ని దివాలా తీసి ఇప్పుడు నీతులు చెప్తున్నారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి కూటమి వ్యాఖ్యానిస్తూ ఉంది. మీరు ఎందుకు అప్పులు చేశారు? ఇప్పుడు వాళ్ళేమో ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నా, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, ఒక కుక్కని చంపాలంటే దాని మీద పిచ్చి కుక్క అని ముద్రేసేసామంటే ఆటోమేటిక్ గా జనం ఆ కుక్కని రాళ్లతో కూడా చంపేస్తారండి. అదొక స్ట్రాటజీ ఉంది. అదే విధంగా ఒక అబద్ధాన్ని 100 సార్లు 100 రకాలుగా 100 మంది చేత చెప్పిస్తే అది నిజంగా మారుతుంది అన్న ఒక నానుడి కూడా ఉందండి. ఆ విధంగా ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు రాష్ట్రం విధ్వంసం అని చెప్పేసి ప్రజల చెవుల్లో జోరీగల్లాగా వాళ్ళు మొత్తం ఈ మాటలన్నీ మాట్లాడారు. తర్వాత 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కూడా 9,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయారు అని చెప్పి మాట్లాడారు. కానీ మొన్న అసెంబ్లీలో మా శాసనసభ్యులైనటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారు, అదే విధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు క్వశ్చన్ నెంబర్ లో వేసిన క్వశ్చన్ కి అక్కడైతే సమాధానం చెప్పాల్సిందిగా ఖచ్చితంగా రాష్ట్ర అప్పు ఎంత అని తెలిచారండి? 6,40,000 కోట్లు. ఎస్, విభజనతో మనతో వచ్చిన అప్పు ఎంత అండి? 1,40,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టింది ఎంత అండి? 2,50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంత అండి? 2,50,000 కోట్లు. మొత్తంగా 6,40,000 కోట్లు. 2 సంవత్సరాలు కోవిడ్ ని ఎదుర్కొని 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా సరే 4,50,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు చేశాం. ఇవి కాకుండా సచివాలయ వ్యవస్థ అనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాం. దాని ద్వారా 1,26,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. ఏదైతే ప్రజా సేవలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా డోర్ స్టెప్ డెలివరీ ఇచ్చాం. ఇవి కాకుండా 17 మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మేము శ్రీకారం చుట్టాం. 4 పోర్టుల నిర్మాణానికి, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, వీటన్నిటికీ కూడా మేము శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళాం. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడుల్ని గ్రౌండ్ చేశాం. మొత్తంగా ఎంఎస్ఎంఈలు, గవర్నమెంట్ సెక్టర్ లో శాశ్వత ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఇవన్నీ కలిపి 40 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము 5 ఏళ్లలో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాలాంటి అధికార ప్రజలు అందరూ కూడా, అయ్యా ఇది కదా మీరు ఇచ్చిన డేటానే కదా, ఇది మీరు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంటే కదా, మీ కాగ్ రిపోర్టే కదా, వీటన్నిటిలో ఇలా ఉంది, మీరు బయటకు వచ్చి ఇలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అడిగితే దానికి సమాధానం ఉంది. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, వ్యక్తిగత దూషణలు చేయాలి, లేదంటే అక్రమ కేసులు పెట్టి లోపల వేయించాలి. అదే విధంగా తమకు చెందినటువంటి పత్రికల్లో, తమకు చెందినటువంటి మీడియా ఛానల్స్ లో వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేయాలి. ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు తప్పిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? ఏంటి సార్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుందా కూటమి పార్టీకి నిజంగా? నిండు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి అయినా కనీసం మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందండి. ఎంత సిగ్గు చేయటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయడానికి 1,770 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే అప్పుడు వసతి దీవెన కూడా లేదు సార్, ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే వాటిని చెల్లించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? సమాధానం చెప్పమనండి దీనికి. అదే విధంగా మేము ఏదైతే డిసెంబర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కి
విద్యా దీవెన అనే పేరు మార్చి, అలాగే వీళ్ళకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంటే కాకుండా హాస్టల్ కూడా మనం ఫెసిలిటీ కల్పించాలి అని చెప్పేసి వసతి దీవెన అనే పథకం కింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. జగన్ గారు పిల్లల ఎడ్యుకేషన్ పట్ల చేసినటువంటి చిత్తశుద్ధి అది. దానిలో భాగంగా ఎవ్రీ 3 months కి, ప్రతి త్రైమాసికానికి వాళ్ళకి వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు పడేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ తయారు చేసి పలానా డేట్ రోజున పిల్లలకి డబ్బులు పడతాయని చెప్పేసి బటన్ నొక్కి మరి వాళ్ళ చదువుల పట్ల నుంచున్నటువంటి అంశం మనం అందరం చూసాం. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, విద్యార్థులు ఇంకా బాగా చూశారు. సో వీళ్ళు మాట్లాడిన మాట ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిపోయింది అనేసి. డిసెంబర్ వరకు సార్ ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ, అది విద్యా దీవెనలో కానీ, వసతి దీవెనలో కానీ ₹1 బకాయి ఉందా నిరూపించమనండి. డిసెంబర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ₹1 బకాయి లేదు. డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా దీవెన డబ్బులు, వసతి దీవెన డబ్బులు వేయడం కోసం అకౌంట్లలో డబ్బు కూడా ఉంది. పలానా డేట్ మనం వేస్తున్నామని చెప్తే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆపింది ఎవరు? ఈ దుష్ట కూటమి కాదా? దానికి సమాధానం చెప్పమనండి. ఈ దుష్టం కూటమి అవునా కాదా? ఆ రోజు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేసింది ఎవరు? వాళ్ళ కాదా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడింది ఎవరు? వాళ్ళే కాదా? సో ఆ రోజు అలా ఆడి, సరే మేము అధికారం కోల్పోయాం. అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, అలాగే మిగిలిన సంక్షేమ పథకాల కోసం మేము రాష్ట్ర ఖజానాలో పెట్టిపోయిన డబ్బులు ఎక్కడికి పోయాయి? వాళ్ళంతా బ్రాహ్మణులే సార్, శాఖాహారులే. మరి బుట్టలో రొయ్యలు ఏమయ్యాయి సార్? దానికి సమాధానం చెప్పండి. మేము ఫీజు రియంబర్స్మెంట్ కోసం, అలాగే కొన్ని సంక్షేమ పథకాల కోసం మేము ఆ రోజు బటన్ నొక్కుతామంటే నొక్కనీయకుండా ఈసీ దగ్గరికి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి ఆపింది ఎవరు? వాళ్ళు కదా. మరి మేము అధికారం కోల్పోయి ఆ డబ్బు అంతా అక్కడే ఉంది కదా. మరి ఆ డబ్బు ఎక్కడికి మాయమైంది? ఎవరు మాయం చేశారు? మాయం చేసి సార్ 3,900 కోట్ల రూపాయలు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఏడాదికి కంపల్సరీ బడ్జెట్ లో కేటాయించాలి సార్. 3,900 కోట్ల రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే 19,700 కోట్ల చిల్లర అవుతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో విద్యా దీవెన, వసతి దీవెన కోసం ఖర్చు చేసింది 18,000 కోట్ల రూపాయలు చిల్లర సార్. అవును, ఇప్పుడు బడ్జెట్ లో కూడా అలొకేట్ చేశారు కదా కొంత. ఎగ్జాక్ట్లీ 18,663.44 కోట్ల రూపాయలు అవసరం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది సార్. సో పెట్టిపోయిన 1,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఏంటి సార్? అయ్యి ఆ త్రైమాసికానికి సంబంధించి మమ్మల్ని చెల్లింపు చేయనివ్వలేదు, మీరు వెళ్ళి అడ్డుకున్నారు. మరి మీరైనా చేయాలి కదా. చేయనివ్వకుండా ఈసీ ద్వారా, కోర్టు ద్వారా అడ్డుకుంది మీరు కాదా? ఆ దుర్మార్గులు మీరు కాదా? ఆ కుట్రదారులు మీరు కాదా? విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? పొడిచి పోయిన ఏడాదికి 760 కోట్ల రూపాయలు ముష్టి వదులుచుతారు ఆ పిల్లలకి. పిల్లల చదువుల పట్ల మీకున్న చిత్తశుద్ధిద్దా? పేదవాడు ఉన్నత చదువులు చదవకూడదా? పేదవాడు ఉన్నత చదువులు చదివితే మీరు ఓర్చుకోలేకపోతున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉండాల్సిన ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా బాధ్యతలను వదిలేసి, విలువలను వదిలేసి ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దానిలో భాగంగానే యువత పోరు అని చెప్పేసి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చింది. భారీ ఎత్తున యువతను పిలుపునిచ్చింది. శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనంతపురం జిల్లా వరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో వేలాదిగా తరలినటువంటి విద్యార్థుల ఆగ్రహం ఏంటి అనేది ఎల్లో మీడియాలో కనిపించకపోవచ్చు కానీ ప్రజల్లో కనిపించిందండి. ఆ ఆగ్రహానికి, ఆ బడబాగినికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తగలబడిపోవాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2,36,502 ఇచ్చాం. నేను ఛాలెంజ్ కూడా విసిరాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు ఎవరన్నా ఉంటే రండి, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. ఈ శాఖలో పలానా రోజు పలానా నోటిఫికేషన్ ద్వారా పలానా మందిని మేము గవర్నమెంట్ లోకి తీసుకున్నాం, శాశ్వత ఉద్యోగాలు కల్పించామని ఒక్కరు రాల బయటికి. కానీ మళ్ళీ అన్ని చోట్ల కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడంలో మాత్రం ముందుంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,36,000 ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా అన్ని రంగాల్లో 40 లక్షల ఉద్యోగాలు కల్పించి వసతి దీవెన, విద్యా దీవెన అంటూ పిల్లల చదువు కోసం పిల్లల చదువు తోడ్పాటికి 4 అడుగులు ముందుకు నడిపిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ లోపల ఏదైతే
డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి చేస్తామని మొదటి సంతకం. అవును. ఏమైందండి మొదటి సంతకం? ఉమ్, అడుగుతా ఉన్నాం. మొదటి సంతకం ఏమైంది సార్ చంద్రబాబు నాయుడు గారు? మొదటి సంతకం ఏమైంది సార్ నారా లోకేష్ గారు? మొదటి సంతకం ఏమైంది సార్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఉమ్, మొదటి సంతకానికే నేటి వరకు దిక్కు లేదు. ఉమ్, నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఉమ్, మొన్న ఏమన్నారు సార్? నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు అన్నారు. అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయా? ఉమ్, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయా? మరి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఓకే. సో ఇలా నిరుద్యోగులతో ఆడుకుంది. ఉమ్, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రతి చోట మాట్లాడిన మాట ఏంటి యువకుల గురించి? ఉమ్, నారా లోకేష్ గారు మేము జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోము, ప్రతి నెల జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఉమ్, జనవరి పోయింది, ఉమ్, ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా పోతుంది. సంవత్సరం రోజుల ఇలా పరిపాలనలో ఉమ్, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చారా? ఉమ్, స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికి దమ్మున్నా ఉమ్, ప్రభుత్వ రంగంలో ఒక్క కొత్త ఉద్యోగం వీళ్ళు కల్పించారా? ఓకే. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. ఉమ్, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి నమ్మించి వంచన చేసి వెన్నుపోటు పొడిచారు. ఉమ్. అలాగే వాలంటీర్లు అయితే మరీ దారుణం. వాళ్ళు ఇప్పుడు పాపం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు వాళ్ళు రావాలని చెప్పేసి కోరుకున్నారు. సచివాలయ ఉద్యోగులు అయితే పాపం వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం మాకు ఆదివారాలు కూడా సెలవులు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాలంటీర్లకు ఇచ్చినటువంటి ప్రయారిటీ కూడా మాకు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఈ ప్రభుత్వం నిరుద్యోగులను వంచడానికి ఇంకొక కుట్ర కూడా తెరలేపింది సార్. ఒక అక్రమ జీవో, ఒక చీకటి జీవో, నిరుద్యోగుల గొంతు నిలిమేసే జీవో ఒకటి తీసుకొచ్చింది సార్. ఏంటంటే సచివాలయాల్లో ఉన్న ఎంప్లాయీస్ ని రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల్లో ఎంప్లాయీస్ ని కుదించి సచివాలయాలని నిర్వీర్యం చేయడంతో పాటుగా మదర్ డిపార్ట్మెంట్స్ లోకి వాళ్ళందరినీ పంపించి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ లేవు అని చెప్పేసి నిరుద్యోగులకి చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ఒక దుష్క్రీడకి తెరలేపింది సార్. ఖచ్చితంగా ఇది నిరుద్యోగులు కూడా గమనిస్తా ఉన్నారు. సంవత్సరం అయింది సార్, నేను అడుగుతున్న సంవత్సరం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది తిరక్క ముందే 1,26,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 6 నెలలు తిరక్క ముందు, ఏడాది కూడా కాదు. 2,50,000 మంది వాలంటీర్లను తీసుకున్నాం. అలాగే ఫుడ్ ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ లో 15,000 మంది ఎంప్లాయీస్ తీసుకున్నాం. ఇలా ఏడాది తిరగక ముందే 5 లక్షల ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు ఏడాది తిరిగింది, మీరు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఓడగొడుతున్నారు? బాబు గారు, ఇదా సంపద సృష్టి అంటే? ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టడమా సంపద సృష్టి? నిరుద్యోగులను వంచన చేయడమా సంపద సృష్టి? ఊరు తిరిగి చెప్పారు సార్, తమ్ముళ్ళు నేను వస్తే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇట్లా తలుపుతా సార్. నిరుద్యోగ భృతి ఇస్తా ఇట్లా చేతులు ఇట్లా పెట్టి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు సార్. ఏమైంది సార్? 2 బడ్జెట్లు అయిపోయినాయి సార్. 2 బడ్జెట్లు అవుతున్నాయి. ఈ 2 బడ్జెట్లలో నిరుద్యోగులకి ₹1 బిల్ల కేటాయించారా? కేటాయించకపోగా మీ దబాయింపు ఏంటి? నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే మీరు ఆపాలని చూస్తారా అక్రమంగా? విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే అక్రమంగా ఆపాలని చూస్తారా? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తిరుగుబాటు వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే చిలికి గాలివాన తుఫాన్గా మారినట్టుగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చిలికి చివరికి ఈ ప్రభుత్వాన్ని దహించి వేస్తుంది, శాశ్వతంగా భూస్థాపితం చేస్తుంది సార్ ఆ పడవాగ్ని అనేది. ఇంకొకటి ప్రధానంగా అరెస్టులకు సంబంధించి హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఆ హైకోర్టు ఇప్పటికే 3-4 సార్లు కూటమికి సంబంధించిన అధికారులను కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులను కావచ్చు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఏంటి మీరు పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, సెక్షన్లు కావచ్చు ఏంటంటే కూడా మాట్లాడుతూ వచ్చింది. నిన్న పోసాని గారు అయితే ఆయన జైల్లో చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. నాకు ఇక్కడ ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది, కావాలని చెప్పేసి దొంగ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. నేను ఇక ఆత్మహత్య శరణ్యం, ఈసారి కూడా బెయిల్ రాకపోతే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? భారతీయ శిక్షా స్మృతి ప్రకారం, భారతీయ రాజ్యాంగం ప్రకారం ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే ఉంటుంది. ఒక నేరానికి 10 చోట్ల కేసులు, 10 చోట్ల శిక్షలు ఉండవు. ఎస్, ఏదైతే పోసాని కృష్ణమురళి గారు ఏదైతే చేశారు, మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు సార్. మనోభావాలు అనేవి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం సార్.
నేను మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను అనుకోండి, ఏమయ్యా అశోక్ అని చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను అనుకోండి, మీ మనోభావాలు ఈ రోజు దెబ్బతినట్లేదు సార్. అదేంటో 7-8 సంవత్సరాల తర్వాత మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్. 7-8 సంవత్సరాలు రాత్రులు మీకు నిద్ర పట్టట్లేదంట సార్ మనోభావాలతోటి. ఎంతలా అంటే కుమిలిపోతున్నారంట సార్, నరకం అనుభవిస్తున్నారంట. 7-8 సంవత్సరాలుగా అనుభవించి 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 నిద్ర లేని రాత్రులు గడిపి ఇప్పుడు కేసులు పెడుతున్నారు సార్. అదేంటో సార్, కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచాడు అని చెప్పేసి కాపు సామాజిక వర్గం వాళ్ళు కేసులు పెడతారు సార్. అవునా, ఇక్కడ అలా జరుగుతుందా? కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కించపరిచారు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కేసు పెడుతున్నారు సార్. ఇదేంటి అర్థం కాదు సార్. అది కూడా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. సో పలు స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేసి పీటీ వారెంట్ల ద్వారా ఎవరైతే పోసాని కృష్ణమురళిని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఎంతో మందిని ఇలాగే హింసించారు, బాధించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా లీగల్ గా ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో చాలా మంది ఈ పోలీస్ కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. హైకోర్టు కూడా నిజంగా ఈ కేసులు చూసి చిచ్చి, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇంత దౌర్భాగ్యంగా తయారైందా, చిచ్చి ఏ కేసుకి ఏ సెక్షన్ పెట్టాలో తెలియనంత నీచంగా తయారైందా అని చెప్పేసి హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతుందా, లేకపోతే నారా వారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగుతుందా అనేది వీక్షకులే ఆలోచన చేసుకోవాలి. అదే విధంగా పోలీస్ శాఖ వారు కూడా ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత బరి తెగించి కాకి యూనిఫామ్ పక్కనేసి పసుపు చొక్కాలు తీసుకున్న కార్యకర్తలాగా కేసులు నమోదు చేయడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదు అని చెప్పేసి హైకోర్టే చెప్తా ఉంది. 111 BNS సెక్షన్ అంటే సార్ తీవ్రవాదులకు పెట్టే కేసు సార్, అది వ్యవస్థీకృత నేరం సార్. అది అంటే కాన్స్పిరసీ, అందరూ కలిసి కూర్చొని వ్యవస్థీకృతంగా ఒక దోపిడీ, ఒక మర్డరు, లేకపోతే మన సంఘంలో అల్లకొల్లలు రేపెత్తించడం కేసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద సార్. 111 BNS సెక్షన్ అంటే తీవ్రవాదుల మీద పెట్టే కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే చంద్రబాబుకి, లోకేష్ కి ఎంతలా వణుకి పుట్టుంది అనేది ఆలోచన చేసుకోవాలి సార్. అన్ని పార్టీలు కూడా అలానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక వైసీపీ అనే కదా, చాలా పార్టీలు కూడా అసభ్యకరమైన పోస్టుల్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు, కానీ కొన్ని జరుగుతూనే వస్తున్నాయి. ఇంకా ఎంత చెప్పినా కూడా జరుగుతూనే వస్తున్నాయి. సార్ అశోక్ గారు నేను మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో, పలు సందర్భాల్లో చర్చా కార్యక్రమాల్లో కూడా జనసేన టీడీపీ వాళ్ళని కూడా అడిగాను నేను, ఏమయ్యా గడువు సరే ఇసుక ఎక్కడా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనాన్ని నచ్చేస్తే అరెస్ట్ చేశారు, నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి, బాబు గారు మీరు సృష్టిస్తా అన్న సంపద ఇదా అంటే అరెస్టులు చేశారు. ఇలాంటి కోకలు ఉన్నాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన సతీమణి గురించి, అదే విధంగా ఆయన పిల్లల గురించి చెత్త మార్ఫింగ్లు వేసినటువంటి పనికి మాలిన వెధవల మీద మేము కేసులు పెడితే ఎందుకు తీసుకోవటం లేదయ్యా అని అడిగితే ఎవరు సమాధానం ఉండదు సార్. ఎవరు సమాధానం ఉండదు. ప్రైవేట్ కేసులు ఏంటి, మీరు కూడా ప్రైవేట్ కేసు పెట్టండి. మా సీనియర్ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు మళ్ళీ అడ్వకేట్ అవతారం ఎత్తారు. ప్రైవేట్ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వాళ్ళు చేసే దాష్టికాలు మొత్తం కూడా మాకు కూడా పుస్తకాలు ఉంటాయి. మేము కూడా ఆ పుస్తకాల్లో రాయటం బాగా చేతవు. మాకు కూడా 5-6 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు ఎలా అయితే నారా లోకేష్ గారు ఉన్నారో, ఇప్పుడు ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆ రోజు కూడా ఇలాగే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు కేసులు పెట్టారు అని చెప్పేసి కిక్కురు మనకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారా? విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే సరే, చూద్దాం దీనికి సంబంధించిన అంశం ఏంటి. పోసాని గారి పాపం ఆయన మళ్ళీ ఏమైనా కేసులు పెట్టి ఆయన నిరికించే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అన్ని స్టేషన్లలో ఆయనకు సంబంధించినటువంటి కేసుల మీద హైకోర్టులో బెయిల్స్ రావడం జరిగింది సార్. అవును, బెయిల్స్ వచ్చిన తర్వాత రేపు రిలీజ్ అవుతాడు అనగా రాత్రికి రాత్రి అక్రమంగా ఇంకొక కేసు పెట్టి విచారణకు పిలిపించారు. అంటే ఇది కక్షపూరిత రాజకీయం చేయట్ల వీళ్ళు. ఇది కుట్ర రాజకీయం కాదా?
ఒక వ్యక్తిని 60 సంవత్సరాల పైసలకు వ్యక్తిని అసలే ఆపరేషన్ చేయించుకొని అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని గంటల తరబడి పీటీ వారెంట్లతో కార్లలో తిప్పుతూ కూర్చోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా హింసిస్తున్నారు అంటే రేపు ప్రభుత్వాలు మారతాయి. మీరు చూపించిన దారిలోనే వచ్చే ప్రభుత్వాలు కూడా వెళ్ళాయి అనుకోండి, మీ పార్టీ కార్యకర్తలు ఏమవుతారు? మీ పార్టీ నాయకులు ఏమవుతారు? ఏం బా కిరాక్ ఆర్పి మాట్లాడిన దానికంటే ఎక్కువ ఏమన్నా మాట్లాడారా పోసాని కృష్ణమురళి? ఏం బా సీమరాజా మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడిండా? ఏం మీ పార్టీలో నించొని ఆడ ఎంతమంది మాట్లాడుతా ఉన్నారు? వాళ్ళ మీద ఏం మీరు కేసులు పెట్టుకోవట్లేదే? మేము పెట్టినా ఎందుకు తీసుకోవట్లేదు కేసులు? అంటే మనోభావాలు కేవలం తెలుగుదేశం జనసేన వాళ్ళకేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మనోభావాలు లేవా మరి? సో అది కూడా ఆలోచన చేయాలి. పోసాని కృష్ణమూర్తి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా ఫుల్ గా ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఆ రకంగా ముందుకెళ్తున్నాం సార్. సో పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్టే కాకుండా ఈ రోజు మళ్ళీ అక్రమంగా తీసుకెళ్లడం ఏదైతే ఉందో, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా వేరు వేరు సెక్షన్ల కింద పెట్టడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చట్టాలను ఉల్లంఘించడమే. కోర్టులోనే గౌరవ న్యాయస్థానాలే ఈ పోలీస్ శాఖని ఎంత హెచ్చరించినా మారట్లేదు. ఈ ప్రైవేట్ కేసుల ద్వారా అయినా వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూడాలి సార్. చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శేఖర్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.